Congratulations to Volga Videos. 18 million subscribers. Wishing you all many, many more and all the very best. శివుని పెళ్లి చేసుకుంటాను. నిర్ణయం తీసేసుకున్నావా? నేను 27 పెంచి నేను చదివించి నీకు ఏ లోటు రాకుండా చూసుకుంటూ చివరికి మేము అడిగిందేంటే ఈ ప్రేమలు వద్దనేగా. అలా అంటావేంటమ్మా? నేనేం అనలేదమ్మా, నువ్వే అన్నావు. నేను చదువుతున్నది నా కోసం కాదు మీకోసం అని. నా చదువు పూర్తే ఉద్యోగం వస్తే అందరినీ ఉద్ధరిస్తాను, హాయిగా ఉండొచ్చు అన్నావు. ఇప్పుడు హాయిగా నీ దాన్ని నువ్వు చూసుకుంటున్నావు. వాడు నన్ను ప్రేమిస్తున్నాడమ్మా, నా కోసం ప్రాణాలు ఇస్తాడు. నువ్వేమిస్తావే? అమ్మ గోదారి ఏంటమ్మా ఇది? ఆగమ్మా. కనీ పెంచిన అమ్మ నాన్నకి 100 రూపాయలు కూడా సంపాదించి పెట్టలేనోడు నిన్నగాక మొన్న పచ్చివైనా నీ కోసం ప్రాణాలు ఇస్తానన్నాడంటే నువ్వు ఎలా నమ్మేవో నాకు అర్థం కావట్లేదే. నువ్వు తలుపు సందులో ఏలెట్టినా రైలు పట్టాల మీద తలపెట్టినా నా నిర్ణయం మారదు. నువ్వు నా కడుపు దాన్ని బయటకు వచ్చినా నిన్ను నేను కడుపులో పెట్టి దాచుకున్నానే, దాన్ని తన్నేసి ఎలా వెళ్ళిపోవాలనుకున్నా? రావు ఏంటి అలా చూస్తారు? పదండి రావు. ఇంకా నీకేమైనా ఆలోచన ఉంటే చివరగా చూసేది మా చావే, మా చావే. గౌతమ్, నీకు నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఉంది. ఎందుకంటే నేను రాసిన మొదటి ఉత్తరం చివరి ఉత్తరం నీకే. ఇప్పటి వరకు నాకు ఎవరికి ఉత్తరం రాసే అవసరం కానీ అవకాశం కానీ రాలేదు. నువ్వే ఫస్ట్. ఇన్నాళ్ళు మనిద్దరం ప్రేమలో ఉన్నాం. నేను నా చదువుతో, నువ్వు నాతో. అందుకే నేను నా ప్రేమను కాపాడుకోవడానికి నిన్ను 10 రోజులు కనిపించొద్దు అన్నాను. నువ్వు నీ ప్రేమను గెలిపించుకోవడానికి నాకు 10 రోజులు కనిపించకుండా ఉన్నావు. మనిద్దరి ప్రేమలో ఒకరి ప్రేమ గెలవాలంటే ఇంకొకరి ప్రేమ ఓడిపోవాలి. నేను గెలిచాను, మరి నువ్వు? అసలు ఇదంతా ఎందుకు చేశానా, ఎందుకు ప్రేమించానా, ఇదే కదా నువ్వు ఆలోచిస్తున్నావు. గౌతమ్, నువ్వు 2 సంవత్సరాల నుండి నా వెనక పిచ్చోళ్ళ తిరుగుతున్నావు. ఈ ఆఖరి సెమిస్టర్లో కూడా నేను నిన్ను పట్టించుకోకుండా ఉన్నానంటే అందరి లవ్ ఫెయిల్యూరర్స్ లాగా నువ్వు నా మీద యాసిడ్ పోయొచ్చు, లేదా నన్నేమైనా చేయొచ్చు, లేదంటే నువ్వేమైనా చేసుకోవచ్చు. అందుకే ఈ 2 నెలలు నీతో ప్రేమ నటిస్తే నేను ఈ కాలేజ్ నుంచి హ్యాపీగా బయటకు వెళ్ళిపోవచ్చు అనుకున్నాను. కానీ ఇలా చేసినందుకు నాకు ఏమాత్రం బాధ లేదు. అందరు అమ్మాయిలాగా నేను నిన్ను షాపింగ్లనో, గ్రీటింగ్లనో, గిఫ్ట్స్ అనో నీతో డబ్బు ఖర్చు పెట్టించి నిన్ను మోసం చేయలేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను నీ డబ్బుతో ఒక కప్పు కాఫీ కూడా తాగలేదు. నేనేం చేసినా నా చదువు కోసమే చేశాను. అమ్మ నాన్న కాదని చెప్పి దాన్ని గుండెల్లో పెట్టి ఆరాధించావు కదరా రే. అది ముంచే కోదరని అప్పుడే చెప్పాను. కొట్రా, నిన్ను ఒంటరి చేసి నడు రోడ్డు మీద వదిలేసి కుటుంబంతో సహా పారిపోయింది కదా. నిన్ను ఊరంతా చీకొడుతున్నా అదింటికి పిలిచిన తెంగిల ముద్ద వేయగానే నువ్వు రెక్కల ముక్కలయ్యేలా కష్టపడి
సంపాదించిందంతా దాని గోదట్లో కలిపేశావు. ఒరే శివ, నీతో ఉండేవాళ్ళు ఎవరో, నీ మంచి కోరుకునే వాళ్ళు ఎవరో ఇప్పటికైనా తెలుసుకుని బాగుపడరా. ఒరే మర్చిపోరా, నా మాట వినరా. ఆ అమ్మాయి కరెక్టరా? రెండు సంవత్సరాలు వెనకాల తిరిగినా చూడని అమ్మాయి 10 రోజుల వెనక సీట్లో కూర్చున్నంత మాత్రాన తన జీవితాన్ని నీ చేతిలో పెడుతుంది ఎలా అనుకున్నావు? తన కోసం అన్నీ వదిలేసుకున్నాడు. ఆఖరికి మిమ్మల్ని కూడా మోసం చేశాడు. పరీక్ష ఫెయిల్ అయిన వాడికి పాస్ అయిన వాడు చూస్తే సిగ్గేస్తుంది. అదే కొడుకు పోతే జీవితాంతం బాధేస్తుంది. నాకు అన్నిటికన్నా నా కొడుకే ముఖ్యం. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ట్రాఫిక్లో 10 నిమిషాలు సిగ్నల్ పెడితే పక్కకెళ్ళి ప్రేమించుకుందాం అనుకునేవాళ్ళే బోల్డ్ మంది. కానీ తను అలా చేయలేదు. జీవితాల గురించి ఆలోచించిందిరా. రే, అమ్మాయిలు ఎప్పుడు పనికొచ్చేవాళ్ళని పైకొచ్చేవాళ్ళని నమ్ముతారా? నీ జీవితం నీ చేతిలో ఉందిరా, ఆ పైన నీ ఇష్టం. Come on, baby. Kiss me. रूम जाके देखते हैं बाद में. Sanju, where are you? Why you stop? Mumbai friend. లిప్ మార్క్ Boyfriend. మరి ఫీల్ అవ్వవుగా. US లో నా ATM కార్డ్. మా నాన్న బొమ్మ గీసి మరీ చెప్పాడే, ముంబై వెళ్తే నీకు సినిమా కనపడిద్దిరా అని. నేనే ప్రేమ, నీతోనే పెళ్ళి, నిన్ను చేసుకుందామని పెద్ద పెద్ద మాటలు వాడాను కదే. నీ అంత బాగా ఎవడు వాడలేదే. అబ్బో ఫ్రెషా? కానీ ఇది ఫ్రెష్ కాదు రోయ్. చల్బే అరే నువ్వు ఉండరా, నీకోసమే తెచ్చాను ఇది. ఇంత జరిగా కూడా అనేగా రూమ్ వాడుకున్నప్పుడు రూమ్ బాయ్కి టిప్ ఇచ్చినట్టు రూమ్లో వాడుకున్న నీకు కూడా టిప్ ఇస్తాను. అదే ఇది. నువ్వు రోజు కావాలనుకున్నానే, కానీ నీకు రోజుకొక్కడి కావాలని నాకు ఇక్కడికి వచ్చాకే తెలిసింది. నాన్నా నువ్వు గ్రేట్, నాన్న గ్రేట్, నువ్వు గ్రేట్, అంతే అంతే. అర్థం కాలేదు కదా? ఒరే यूएस में मैं, मुंबई में तू और मंडपेट में महाराज. అమ్మా సావిత్రమ్మ వస్తానమ్మా.